స్టోరీ ఉండదు కాబట్టి ముందుగా మా ఈ ఈవెంట్ కూడా వీళ్ళతో స్టార్ట్ చేస్తాము. రణధీర్ గారు ప్లీజ్. ప్రేమరాజ్ గారు డైలాగ్ రైటర్ కమ్ డైరెక్టర్. ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయులకి అండ్ పెద్దలకి, ఈ చిత్రంలో నటించిన నటీనటులు అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఇవాళ కార్తికేయ గారి 4వ సినిమా. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు డైలాగులు నేనే రాశాను. నాకు ఈ వరుసగా 3 సినిమాలు నాతో రాయించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ కార్తికేయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక చిన్న సినిమా అంటే ఇవాళ అంటే కొంతమంది పట్టించుకునే పరిస్థితి, మీడియా కూడా ఇవాళ ముఖ్యంగా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది. దామోదర్ ప్రసాద్ గారు ఏ చిన్న సినిమా అయినా సరే, ఎక్కడైనా సరే, ఎవరు పిలిచినా తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా వెళ్ళిపోయి వాళ్ళకి తన సహకారం అందిస్తారు. అంటే ప్రతి చిన్న వేదిక మీద నేను ఈ మధ్యన ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. ఇట్లా బిఎస్ రావు గారు, ఇట్లా అందరూ ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చారు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు వర్క్షాప్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం అహోరాత్రులు దాదాపుగా 20 రోజుల పాటు వర్క్షాప్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా డైరెక్ట్ కార్తికేయ గారు అద్భుతమైన అవుట్పుట్ తీసుకున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి అందరూ రెగ్యులర్గా అనే మాటే. అట్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి కొత్త నిర్మాతలు మొదటిసారిగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి. కార్తికేయ గారికి ఈ సినిమా ఒక బ్రేక్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.